పశ్చిమ గోదావరి జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి డిఐఈపీసీ సభ్యులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సి నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృతపరచాలన్నారు. పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టని ఆ దిశగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఆ దిశగా జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగుడాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు సహకరించారన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించారన్నారు. పరిశ్రమల ప్రమోషన్కు సంబంధించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. జిల్లాలో గుర్తించిన 45 ప్రమాదకర పరిశ్రమలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ పాలసీ కింద 2023 నవంబర్ 24 నుంచి 2024 జూలై 18 వరకు అందిన 171 దరఖాస్తుల్లో 164 దరఖాస్తులను ఆమోదించగా 3 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన 4 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాల్సింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలకు ప్రోత్సహించారన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా మార్కెటింగ్ నిర్వహించుకోవడానికి అవకాశాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఉత్పత్తి చేసిన వస్తువులను ఓఎన్టీసీ ద్వారా అమ్మకాలకు సులువైన మార్గం అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ ప్రకారం జనరల్, ఓబీసీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 66 యూనిట్లకు గాను 2.21 కోట్ల రాయితీకి ఆమోదం తెలపడం జరిగింది. వీటిలో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ, పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్, సేల్స్ ట్యాక్స్ రియంబర్స్మెంట్కి సంబంధించి రాయితీ మొత్తం విడుదలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మంగపతిరావు సంబంధిత వివరాలను సమావేశంలో కలెక్టర్కు వివరించగా ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఉన్నట్టుంది. దీని మీద మీరు ప్రాపర్గా ఓఎన్టీసీ ప్లాట్ఫామ్ మీద ప్రాపర్ వర్క్షాప్ కానీ మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మనం కండక్ట్ చేయాలి. ఆల్ ఎంఎస్ఎంఈ ట్రేడర్స్తో కూడా మేజర్ ట్రేడర్స్తో, మేజర్ ఎంఎస్ఎంఈ యూనిట్తో, మైనర్, దీస్ పీపుల్ ఆల్సో వీ కెన్ కాల్ ఆర్టిజన్.